సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఎంకే గైస్. ఇదేంటంటే మనకి గ్రో యాప్ అనమాట. సో చాలామందికి అయితే మనీ ఎర్నింగ్ గురించి అయితే అడిగారు. సో అందుకని చెప్పేసి మనీ ఎర్నింగ్ అయితే మనకి సపరేట్గా ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఛానల్ నేమ్ వచ్చేసరికి ది క్యాడ్మస్ అనమాట. సో చాలామందికి అయితే డౌట్ ఉంది. సో ఎలా అయితే మనం లైక్ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేస్తున్నాం, ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని. సో ఇది గ్రో యాప్ గైస్. గ్రో యాప్ ఒకటి అండ్ రిమైనింగ్ చాలా అయితే యాప్స్ ఉన్నాయి. ఇవి టోటలీ జెన్యూన్ అండ్ 100% అయితే సేఫ్. సో అందుకనే నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సేఫ్ కాబట్టి నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ నేనైతే చాలా అయితే ఇన్వెస్ట్ చేశాను ఇందులో. అండ్ పైగా నేను రిఫరల్స్ కూడా చేశాను. సో నాకైతే అరౌండ్ అప్రాక్సిమేట్లీ 1400 రూపీస్ అయితే వచ్చినాయి. సో పర్ రిఫర్ అయితే 100 to 300 రూపీస్ అయితే వస్తుంది గైస్ గ్రో యాప్కి. అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఈ వీడియోని చూడండి, చూసి వెంటనే అయితే సైన్అప్ అయిపోండి. సైన్అప్ అయినందుకు మీకు 100 వస్తాయి అండ్ మీకు ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి 100 వస్తాయి. సో టోటల్లీ ప్రాఫిటబుల్. సో ఎవరైతే వీడియోని అయితే మిస్ చేసుకోకండి. సో అయితే వీడియో అయితే ఇంక స్టార్ట్ చేద్దాం. సో యాప్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. సో డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడైతే కంటిన్యూ విత్ గూగుల్ అని అయితే మీకు వస్తుంది. సో కంటిన్యూ విత్ గూగుల్ అని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే లాగిన్ అయితే అయిపోతుంది అనమాట. సో లాగిన్ అయిపోయిన వెంటనే మీకైతే మీ మొబైల్ నెంబర్ని బైండ్ అప్ చేసుకోమని అయితే అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మీకైతే ఒక ఓటీపీ వస్తుంది. సో గైస్ మీరైతే ఏం వర్రీ అవ్వద్దు, ఇది 100% సేఫ్ అండ్ లెజిట్ అనమాట ఇది. సో నెక్స్ట్ అయితే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో పాన్ కార్డ్ అయితే కంపల్సరీ. సో అసలు ఏం భయపడకండి. సో నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇక్కడైతే కన్ఫర్మ్ ఐఆమ్ అని చెప్పేసి మీ నేమ్ అయితే వస్తుంది. సో మీ నేమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టాక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో పాన్ కార్డ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వండి ఇక్కడ. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్ అయితే అదర్, మీ జెండర్ క్లిక్ చేయండి. సో జెండర్ మీద క్లిక్ చేశాక మ్యారిటల్ స్టేటస్ సో సింగిల్ మ్యారీడ్ అని క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే మీరు కనుక స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని క్లిక్ చేసేసి స్టూడెంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నేను స్టూడెంట్ మీద క్లిక్ చేశాను. సో నెక్స్ట్ మన యొక్క ఎర్నింగ్ అనేది అప్ టు 1 lakh మీద అయితే క్లిక్ చేయండి. సో మోర్ దెన్ దట్ అయితే పెట్టుకోవద్దు. సో తర్వాత వచ్చేసరికి ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నో ఎక్స్పీరియన్స్ అని క్లిక్ చేయండి. సో డీటెయిల్స్ రిక్వైర్డ్ ఫర్ టు ఫినిష్ కేవైసీ. సో మదర్స్ నేమ్ అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేయండి అనమాట ఇక్కడ. సో మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ ఇచ్చేసాక నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత నామినీ సో నో మీద క్లిక్ చేసి ఉంచండి. సో నో మీద ఉంచేసి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నామినీ అయితే పెట్టుకోవద్దు. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేశాక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయమని అడుగుతుంది. సో మీకు ఎయిర్టెల్ బ్యాంక్ ఉంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, సేమ్ వే పేటిఎం పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఉంటే అది, లేకపోతే మీ నార్మల్ బ్యాంక్ ఉంటే నార్మల్ బ్యాంక్ ఏదన్నా ఓకే. సో మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఎంటర్ చేశాక మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే 1 రూపీ అయితే డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ అయిపోయాక నాకు సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేశాక మీకైతే ఇంటర్ఫేస్ వస్తుంది లైక్ డిజిలాకర్కి డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేసుకోమని. సో ప్రొసీడ్ ఫర్ కేవైసీ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ మీ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసి మీకు ఏదైతే ఓటీపీ ఉందో ఆ ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ చేస్తే చాలు. సో నెక్స్ట్ ఇక్కడైతే ఫెచ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ డిజిలాకర్ ఉంది కదా. సో ఇక్కడ ఏం లేదు, మీ పాన్ కార్డ్ అండ్ మీ ఆధార్ కార్డ్ని అదే ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంటుంది. మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదు. సో అథెంటికేట్ ఆధార్ అని ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి గైస్. సో మీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినాక వెంటనే డిజిలాకర్కి అయితే డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్కి అయితే అడుగుతుంది. సో నెక్స్ట్ స్టేజ్లో ఎల్లో అని అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఎల్లో మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఎల్లో మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డిజిలాకర్కి ఏదైతే డాక్యుమెంట్స్ నీకు కావాల్సిన అవసరం ఉంటుందో దాన్ని అయితే ఫెచ్ చేసుకుంటుంది. సో ఈ డిజిలాకర్ మనకి పాస్పోర్ట్స్ అప్లై చేసుకునేటప్పుడు కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఉంటే మనకి బెనిఫిట్ అయ్యేది. సో ఎట్లాంటి వరీ అయితే అవ్వకండి. ఇవన్నీ గవర్నమెంట్ సైడ్ నుంచి సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేసినవి. సో ఆటోమేటిక్గా అయితే మీ డాక్యుమెంట్స్ అయితే ఫెచ్ అవుతాయి. సో నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ కేవైసీ అయితే ఉంది కదా, అదైతే ఆటోమేటిక్గా రెన్యూవల్ అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే మీ ఫోటో అయితే అడుగుతుంది. సో జస్ట్లో ఫోటో దిగేశాక మీకు సిగ్నేచర్ అయితే చేయమని అడుగుతుంది. సిగ్నేచర్ జస్ట్ ఆ వైట్ ప్యానల్ మీద జస్ట్ మీ సిగ్నేచర్ పెట్టేసి నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టేశాక మనమైతే ఈసీఎన్ చేయమని అడుగుతుంది. సో ఇది కూడా సేమ్ లైక్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఏదైతే ఉందో అది అక్కడ ఎంటర్ చేసేసి ఓటీపీ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకైతే ఓటీపీ వచ్చేస్తుంది. సో ఓటీపీ వచ్చేస్తుంది. సో ఇంకా సైన్ ఇన్ నౌ అని అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమని చెప్పేసి అయితే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో లైక్ ఎన్డీ సైన్ ఇన్ అని చెప్పేసి
సో ఎన్ఎస్డిఎల్. సో అక్కడైతే విఐడిఆర్ ఆధార్ ఉంది కదా, సో అక్కడ ఆ స్పేస్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి గైస్. సో ఎప్పుడైతే మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకున్న దానికైతే మీకు ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని కూడా ఎంటర్ చేసేయండి. సో ఇంకైతే మనకి ప్రాసెస్ అయితే 99% అయితే ఫినిష్ అయిపోతుంది. సో ఓటీపీని ఎంటర్ చేశాను. సో ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ అనేది ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే అయితే మనకైతే ప్రాసెస్ అయితే 99% అయితే కంప్లీట్ అయిపోతుంది. సో రెస్ట్ 1% ఉంటుంది. సో వెయిట్ స్టిల్ లోడింగ్. సో అయిపోయింది అనమాట మనకి ఇంకా. సో ఆటోమేటిక్గా అయితే మనకి బ్యాక్ అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనకైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా 1% ఏంటంటే మీరు ఎలా రిఫరెండ్ అని ఎర్న్ చేసుకోవాలి, ఎర్న్ చేసుకున్న మనీని ఎలా అయితే విత్డ్రా చేసుకోవాలనేది. ఇంకైతే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి చూడొచ్చు స్టాక్ యాక్టివేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని. ఒకవేళ కనుక మీదైతే స్టాక్ యాక్టివేషన్ అనేది వెరిఫికేషన్ కంప్లీట్గా అయిపోతే మీకైతే 100 రూపీస్ అనేది మీ యొక్క గ్రో వాలెట్లో అయితే డిపాజిట్ అవుతాయి. సో డిపాజిట్ అయిన తర్వాత జస్ట్ మీ గ్రో వాలెట్ మీద క్లిక్ చేస్తే అక్కడ విత్డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో విత్డ్రా మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి అయితే క్లిక్ చేస్తే మీకు 100 రూపీస్ అయితే బ్యాంక్ అకౌంట్కి అయితే విత్డ్రా అయిపోతాయి అనమాట. సో ఇది గైస్ ప్రాసెస్. సో ఇప్పుడైతే వన్స్ మీ యొక్క గ్రో అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా రిఫర్ చేయాలో చూద్దాం. సో ఇక్కడైతే రిఫరెండ్ ఐరన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే నా ప్రూఫ్ చూడొచ్చు. సో వీళ్ళు బ్లూ కలర్లో ఉన్నవన్నీ నేను రిఫర్స్ చేసినవి. సో వన్స్ వాళ్ళ అకౌంట్స్ అన్ని యాక్టివేట్ అయితే నాకైతే 100 రూపీస్ అయితే జనరేట్ అవుతాయి. అండ్ నేను ఆల్రెడీ అయితే మీకు చెప్పాను. సో నాకైతే 1400 రూపీస్ వచ్చినాయని. సో కింద అయితే చూసుకోవచ్చు. సో ఇది ఎలా రిఫర్ చేయాలంటే కింద షేర్ ఇన్వైట్ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి లింక్ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. సో ఇంతగా సింపుల్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.